నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. విశేషమైనటువంటి మాఘమాసంలో మనం నిన్న చక్కగా శ్రీ స్వామివారి యొక్క మలయప్ప స్వామివారి యొక్క విశేషమైనటువంటి గరుడ సేవ భాగ్యాన్ని మనం అనుభవించాం. ఆకాశంలో చంద్రుడు పరిపూర్ణమైనటువంటి షోడశ కళలతో 16 కళలతో ఉంటాడట ఈ మాఘ పౌర్ణమి నాడు మాత్రమే. అందుకనే సంవత్సరం మొత్తంలో కంటే నిన్న ఒక్కరోజు మాత్రమే చంద్రుని యొక్క కాంతి ద్విగుణీకృతంగా ఉంటుందట, తేజోవంతం, ఎక్కువ తేజస్సుతో ఉంటాడట. వాస్తవానికి చంద్రుడు భూమికి దగ్గరగా రాకపోయినప్పటికీ కూడా దూరం నుంచే అంతటి కాంతిని కలిగి ఉంటాడట. ఆనాడు దక్ష ప్రజాపతి తన యొక్క 50 మంది కుమార్తెలలో ఒక 27 మంది నక్షత్ర రూపములు, వారికి సమానంగా 16 కళలను పంచి ఇచ్చాడట. ఆ కళలను వారు తమ భర్త అయినటువంటి చంద్రునికి ఇచ్చారట, సోమునికి. అందుకని మామూలుగా పౌర్ణమి రోజులలో చంద్రుడు 15 రోజులలో 15 రకములైన కళలనే కలిగి ఉంటాడట. ఈ చిట్ట చివరిదైనటువంటి విద్యుజ్జిహ్వ అనేటటువంటి ఒక కళట. ఆ విద్యుజ్జిహ్వ అనేటటువంటి ఒకనొక కళ ద్వారా చంద్రుని యొక్క తేజస్సు ద్విగుణీకృతంగా ఉంటుందట ఈ మాఘ పౌర్ణమి నాడు మాత్రమే. అంతటి విశేషమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి నాటి చంద్రుని యొక్క తేజస్సు. అది దాదాపు 26 గంటలు ఉంటుందిట. అంతటి ఆ తేజస్సు కలిగినటువంటి చంద్రుని యొక్క ఆరాధన నిన్న మనం పౌర్ణమి నాడు చేసుకోవాలి అంటారు. ఈరోజు అందరూ కూడా చంద్ర సౌభాగ్య వ్రతం అని చేసుకుంటారట కొన్ని ప్రాంతాలలో. నీల చింతామణి అనేటటువంటి ఒక స్మృతి గ్రంథం, నీలమణికారుడు అనేటటువంటి ఒక మహానుభావుడు రాసినటువంటి స్మృతి గ్రంథం. అందులో ఈరోజు చక్కగా చంద్ర సౌభాగ్య వ్రతం అనే వ్రతం చేసుకుంటారట. ఎవరైతే కనుక తమ యొక్క జాతక చక్రంలో చంద్రుని యొక్క స్థితి సరైనటువంటి దశలో లేనట్లయితే, లేదా చంద్ర మహాదశ కానీ చంద్ర అంతర్దశ కానీ అనుభవిస్తున్నట్లయితే, జరుగుతూ ఉన్నట్లయితే, వారందరూ కూడా ఈరోజు
చంద్రునికి పూజ చేసుకోవాలట, చంద్రుని పేరుతో చక్కగా వ్రతం చేసుకోవాలి అంటున్నారు. జాతక చక్రంలో జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు మనఃకారకుడు అంటారు. కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే, చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే, చంద్రుడు యోగ్యమైనటువంటి దశలో కానీ అంతర్దశలో కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి చక్కనైనటువంటి మనస్సు ఉంటుందిట, నిర్మలమైన హృదయం ఉంటుందిట. మనకి తెలియజేస్తారు పెద్దలు, నిర్మల హృదయం కలిగిన వాళ్ళే, అదే నిర్మల హృదయమే భగవంతుడి యొక్క నిలయంట. కాబట్టి నిర్మల హృదయమే భగవన్ నిలయము అని చెప్తారు మనకి పెద్దలు. అటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి ఆ మనఃకారకుడు చంద్రుడు, ఆయనను ఆరాధించుకోవాలట ఈరోజు. చంద్ర సౌభాగ్య వ్రతం. ఈ వ్రతాలు ఇందులో చెప్పినటువంటి దాదాపు చాలా వ్రతాలు ఈనాడు అన్నీ కూడా మృగ్యమైపోయినాయి, కనబట్టలేదు. సావత్సరికమైనటువంటి అంటే సంవత్సరంలో వచ్చేటటువంటి విశేష పర్వదినాలు కూడా చాలా వరకు కనబడటం లేదు మనకి. మరి ఇలాంటి వ్రతాలు ఎప్పుడు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఎవరు ఆచరిస్తారు? దానికోసమే ఇటువంటి వేదికల ద్వారా అందరూ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి చిన్న ప్రార్థన. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని సంస్కృతులన్నిటికంటే కూడా ఉత్తమోత్తమైనటువంటిది. ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక పర్వదినం లేదా ప్రతి పూజ, ప్రతి వ్రతం, ప్రతి నోములో కూడా ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పర్వదినములు ఇప్పుడు ఆరోగ్యం కోసమైనా సరే మనం తప్పకుండా ఆచరించుకోవాలి. ఇంతకు ముందు కాలంలో మనం ఎంతో భయంకరమైన కష్టమైన స్థితిని అనుభవించాం. ఆ తర్వాత కాలంలో కూడా అందరూ దాని యొక్క ఫలాలను అనుభవిస్తూనే ఉన్నాం. కారణం అనారోగ్యం, ఒక విషూచిక మొదలైనటువంటి క్రిముల వల్ల జరిగినటువంటి అనర్థం మనం పొందాం చాలామంది. దానికి కారణం సక్రమమైనటువంటి ఆరోగ్యం, శక్తి లేకపోతే ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటాయి మన మీద. అందుకని మన పూర్వులు ముందుగానే చక్కనైనటువంటి పర్వదినాలను ఏర్పాటు చేశారు. సూర్యోదయం కన్నా ముందుగా స్నానం చేయాలి. అలా ప్రతి పూజలోనూ సూర్యోదయం కన్నా ముందే స్నానం చేయాలి అనేటటువంటి విశేషాలను మనకు తెలియజేశారు వాళ్ళు అద్భుతంగా. తద్వారా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, శారీరకమైనటువంటి ఎన్నో రకమైన రుగ్మతలన్నీ దూరం అవుతాయి. అంతేకాదు ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది మన యొక్క మనస్సులో. శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, బాహ్య శుద్ధి, ఆంతర శుద్ధి. మన చూసే 10 మంది తయారవుతారు, మనని చూసే 10 మంది మారతారు. అటువంటి విశేషాలు కలిగినటువంటిది ఈ మాస వైశిష్ట్యం అనేటటువంటి కార్యక్రమం. ఎందుకు ఏర్పరిచారు అంటే దాని ఉద్దేశ్యం ఇదే. ఇప్పటికైనా తెలుసుకుని ఇప్పటికైనా సరే మనం జాగ్రత్త పడితే మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించటం కుదురుతుంది. మన యొక్క ఆయుష్, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, పక్క వాళ్ళ చేతుల్లో మాత్రం లేదు, ప్రకృతి చేతిలో కూడా లేదు. మన వయస్సు, మన జీవితము, మన అంతా కూడా మన యొక్క జీవితం అంతా భగవంతుడి చేతిలో ఉందండి అనుకుంటూ ఉంటారు అందరూ. భగవానుడు నియామకుడు మాత్రమే, చూస్తూ ఉంటాడు, సర్వద్రష్ట. మనం చేసే వాటిని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇటువంటి చక్కనైనటువంటి వ్రతాలు, ఏదో ఒక నోము, ఏదో ఒక పేరు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండాలి. నోము నోచుకోవాలి, ఉపవాసం చేయాలి, వ్రతాలు చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, దేవాలయానికి సందర్శించాలి, ఉత్సవాలలో పాల్గొనాలి. ఇది మనకి ఆత్మజ్ఞానపూర్వకమైనటువంటి భక్తిని పెంచేటటువంటివి. దైనందిన జీవితంలో ప్రొద్దున్నే లేస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఉద్యోగాన్ని చూసుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ అందులో భాగంగా దీన్ని కూడా ఒక భాగంగా ఏర్పరచుకున్నట్లయితే మనకి ఒక చక్కనైనటువంటి ఆధ్యాత్మికత చాలా అవసరం శరీరానికి. కాబట్టి ఏ విధంగానైతే కనుక మనం ఏదైనా ఒకటి తినాలి అంటే మనకి ఆకలి ఉండాలి లోపల. ఆకలి లేదే ఏమీ తినలేం.
మనం కనుక తినలేని స్థితిలో ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని మధుర పదార్థాలు ఉంటే మాత్రం ఏం చేయగలం? మనలో భక్తి శ్రద్ధ లేనకపోయినట్లయితే ఎన్ని రకాలైనటువంటి పూజలు, ఎన్ని వ్రతాలు, లేదా ఎంతమంది పెద్దలు ఎన్ని రకాలుగా ఉపన్యాసాలు చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది? మనలో ఆ శ్రద్ధ, ఆ ఆకలి ఉండాలి. మనలో ఏముండాలి? ఆకలి, శ్రద్ధ, జ్ఞానం, తెలుసుకోవాలి అనేటటువంటి ఆ జిజ్ఞాస ఉన్నట్లయితే మనం తప్పకుండా మారే అవకాశం ఉంటుంది. అంతటి వైశిష్ట్యం మన సంస్కృతిలోనే ఉన్నది. మునులు మహర్షులు వందల సంవత్సరాలు బ్రతికారు. అది ఎలా సాధ్యమండి? ఈ కాలంలో 50 ఏళ్ళు కూడా ఉండలేకపోతున్నాం. 40 ఏళ్లకే గుండెపోటులు వస్తున్నాయి. మనకి ఎందుకు వస్తున్నాయి? మన ప్రవర్తనే కారణం, ఎవరూ కారణం కాదు. ఆనాటి పెద్దలు ఏం చేసేవారు? వాయువుని బంధించేవారు. శరీరంలో ఉండేటటువంటి పంచభూతాలని వాళ్ళు కట్టడి చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రవృత్తి చేత. గాలిని బంధించేవారు, ప్రాణ ఆయామం. అగ్నిని, అదేవిధంగా భూమిని, శరీరంలో నీటిని, అలాగే శరీరంలో తేజస్సుని. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, వాటిని మనమే కంట్రోల్ చేయాలి. లేదంటే మనం వాటికి లొంగిపోతాం. వాటికి లొంగిపోయినట్లయితే ఈ శరీరాన్ని అవి శుభ్రంగా చక్కగా హాయిగా తినేస్తాయి ఈ శరీరాన్ని. కాబట్టి ఈ ప్రాణాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ శరీరం భగవంతుడిచ్చినటువంటి అదృష్టం. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేని అదృష్టం ఈ శరీరానికి ఉన్నది. మాట్లాడటానికి, శబ్దానికి నోరిచ్చాడు, చక్కనైనటువంటి తెలివితేటలు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. చక్కగా ఏది లోపలికి వెళ్ళినా సరే హాయిగా అరగేటట్లుగా ఉండేటటువంటి ఒక వ్యవస్థనిచ్చాడు. అన్నీ ఇచ్చాడు. కొన్ని ప్రాణులకి కాళ్ళు లేవు, కొన్ని ప్రాణులకు చేతులు లేవు, కొన్నిటికి కళ్ళు లేవు, కొన్నిటికి ముక్కు లేదు, కొన్నిటికి చెవులు లేవు, కొన్నిటికి ఎక్కువ కాళ్ళు, కొన్నిటికి ఎక్కువ చేతులు. అట్లా విభిన్న రకములైనటువంటి ప్రాణులు భూమి మీద ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ అవయవం ఎలా చక్కగా ఉండాలో అలా ఉన్నటువంటిది మానవ జన్మ. దీన్ని వృధా చేసుకోకూడదు, నశింప చేసుకోకూడదు. భగవానుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని భగవంతునికే మనం సమర్పించేటట్లుగా మనం జీవనాన్ని గడపాలి. అటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ అద్భుతమైనటువంటి పర్వదినములు, వ్రతాలు, పూజలు అని రోజు ఏదో ఒక వ్రతం చేసుకోవాలి, ఏదో ఒక పూజ చేసుకోవాలి అని చెప్తున్నాం. ఊరికే ఏం చెప్పట్లేదు. ఇది కాలక్షేపం కాదు, మన యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంచుకునేటటువంటి ఒకానొక సదవకాశం. దీన్ని వినియోగించుకునేటటువంటి అదృష్టాన్ని పొందాలి మనందరం కూడా. దైనందిన జీవితంలో మనం పరిగెత్తుతూ ఉంటాం, పోతూనే ఉంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక సమయంలో మనకి అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇదిగో ఈ సమయం నీకు చేతిలో ఉన్నది, దీన్ని ఇట్లా సద్వినియోగం చేసుకో. కానీ మనం ఏం చేస్తున్నాం? దుర్వ్యసనాలతో, దురలవాట్లతో, చెడు ప్రవర్తనలతో కాలాన్ని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని వృధా చేసుకుంటున్నాం. అలా చేయకూడదు అని మహర్షుల ద్వారా తెలియజేసినటువంటివి ఈ విశేషమైనటువంటి పర్వదినాలు. ఈరోజు చంద్రుని యొక్క పూజ చేసుకోవాలి అని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ మాసం మొత్తం సూర్యుని ఆరాధన చేసుకోవాలి. ఈ సూర్యచంద్రులు సామాన్యులు కాదుటండి. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఈనాడు మనం బ్రహ్మాండ పురాణంలో తెలుసుకుంటాం. మనం ఈ సూర్యచంద్రులు అనేటటువంటి వారి గురించి మనం చక్కగా ప్రతిరోజు స్మరించుకుంటూనే ఉన్నాం. సూర్యుని వల్ల సృష్టి చక్కగా నడవబడుతోంది. చంద్రుని వల్ల ఆ సృష్టి ఒక నియమితమైనటువంటి దశలో నడుస్తోంది. అడ్డదిడ్డంగా నడవకుండా ఒక సక్రమమైన స్థితిలో ఆ సృష్టి నడుస్తోంది అంటే అక్కడ కారణం చంద్రుడుట. సూర్యుని యొక్క అవసరం ఎంత ఉన్నదో చంద్రుని యొక్క అవసరం దానికి 2 రెట్లు ఎక్కువ ఉన్నదిట. మనకి బ్రహ్మాండ పురాణంలో ఆ విషయాలు మనం చక్కగా స్మరించుకుంటాం. కాబట్టి ఈ మాస వైశిష్ట్యం అనేటటువంటి ఈ అంశంలో మనం ఈరోజు పాడ్యమి, కృష్ణ పాడ్యమి, మంగళం కృష్ణ పాడ్యమి అంటుంది జ్యోతిష్ శాస్త్రం. ఈ కృష్ణ పాడ్యమి నాడు వారం చూడక్కర్లా, నక్షత్రం చూడక్కర్లా, అదేవిధంగా శుభాశుభ సమయాలు చూడాల్సిన పని లేదు. ఏదైనా మంచి పని ఈరోజు మొదలు పెట్టచ్చుట. మంగళం కృష్ణ పాడ్యమి అంటుంది మనకి జ్యోతిష్ శాస్త్రం. ఏదైనా చక్కగా ఎక్కడైనా డబ్బును మనం ఇన్వెస్ట్ చేయటం కానీ, లేదా ఒక కొత్త విద్యను చదువుకోవటం కానీ, లేదా ఒక కొత్తదైనటువంటి విషయాన్ని మనం
తెలుసుకోవాలని కానీ, ఒక వస్తువుని తెచ్చుకోవటానికి కానీ, లేదా పెద్దలను కలవటానికి కానీ, ఏదైనా కొత్త గృహ ఆరంభం కానీ మొదలైనటువంటి విషయాలన్నీ ఈరోజు చేసుకోవచ్చు అంటుంది మనకి. చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథం నూతన కార్యక్రమాలు ప్రారంభించినందుకు చాలా మంచి రోజు ఈరోజు అని తెలియజేస్తుంది. మొత్తం నెల రోజుల్లో శుక్లపక్షం, కృష్ణపక్షం అని రెండున్నాయని అనుకున్నాం మనం. శుక్లపక్షంలో కొన్ని రోజులు మనకి యోగ్యమైనటువంటి శుభకార్యాలకి తగినటువంటిది అని, అదేవిధంగా కృష్ణపక్షంలో కొన్ని దినములు శుభకార్యములకు, మంచి పనులకు యోగ్యమైనటువంటిది అని, ఏదైనా పని ప్రారంభించడానికి మంచిది అని మనకి జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంటుంది. మిగతా సమయాలు చెయ్యకూడదా అంటే కనుక సమయాన్ని చూసుకొని చేసుకోవాలి. ఏదైనా సరే సమయే సిద్ధ్యంతి సాధనాని అంటారు మనకి శాస్త్రం. ఏదైనా సరే సమయే సిద్ధ్యంతి, ప్రతిదీ కూడా ఆ సమయానికి ఏదైనా సరే ఆ సమయం వస్తేనే పూర్తవుతుంది, లేకపోతే తొందరపడితే మనకి ఏది పూర్తి కాదు. అటువంటి వైశిష్ట్యం ఆ కాలానికి ఉన్నది. అటువంటి కాల విభాగంలో మనకి ప్రధానమైనటువంటి ఆధారభూతులు సూర్యచంద్రులు. వారి యొక్క వైభవం మనకి ఈనాడు ఈ బ్రహ్మాండ పురాణంలో తెలియజేస్తున్నారు వ్యాస మహర్షి. సూర్యచంద్రుల ప్రమాణం ఎంతుంది, వాళ్ళు ఎంతంత ప్రమాణాల్లో ఉన్నారు, ఎట్లా ఉన్నారు వాళ్ళ గురించినటువంటి విశేషాలు మనకి ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. అతఃపరం ప్రవక్ష్యామి భ్రమణం సూర్యచంద్రయో మహితత్వాత్ మహీశబ్దో అహ్ని అస్మిన్ వర్షే నిపజ్యతే. సూర్యచంద్రుల యొక్క ప్రమాణములు ఎంతంత కొలతలతో, ఎంతంత ఆకారాల్లో సూర్యచంద్రులు ఉన్నారు పైన ఆకాశంలో మనకి. అదేవిధంగా భూమి అంటే ఏమిటి, భూమికి మహి అనేటటువంటి పేరుట. మహి అంటే కనుక మహత్వాత్, వహత్వాత్, మహి ఇత్యర్థ. మహత్వాత్ వహత్వాత్, చాలా గొప్పదిట, అంతేకాదు చాలా గొప్పగా మోస్తుందిట, భరిస్తుందిట. అందుకని భూమిట, భరించేది కాబట్టి భూమిట. కాబట్టి భరించేటటువంటిది మహీ శబ్దము అంటున్నారు. కాబట్టి మహత్వాత్తు భరణత్వాచ మహీ ఇత్యభిధీయతే అంటున్నారు. అస్య భారతవర్షస్య విష్కంభాతుల్య విస్తృతం మండలం భాస్కరస్యాధ యోజనాని నిబోధత. ఈ విషయాన్ని నిన్న మనం చక్కగా ఒకసారి వెనుకటి అవకాశంలో మనం చక్కగా స్మరించుకొని ఉన్నాం. ఈ భారతవర్షానికి, భారతదేశానికి భూమి అని పేరుట. భారతదేశానికే భూమి అనేటటువంటి పేరుట. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశముల కన్నా భారతదేశం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే కనుక దీనిని కర్మభూమి అంటారట. ఇక్కడ చేసేటటువంటి కర్మలు పుణ్యఫలాలను ఇస్తాయట. ఏ విధంగానైతే విత్తనాన్ని మనం వేసినట్లయితే భూమిలో, ఆ భూమిలో విత్తనం అంకురించే యోగ్యత ఉండాలి భూమిలో కూడా, లేకపోతే అక్కడ విత్తనాలు మాడిపోతాయి, విత్తనాలు రావు, అంకురించవు. అట్లా ప్రపంచంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం చేసినా సరే భారతదేశంలో చేసినటువంటి పుణ్యకార్యానికి విశేష ఫలం ఉంటుంది అంటున్నారు. ఎందుకని ఇది కర్మభూమి అంటున్నారు. అంతేకాదు విష్కంభ మండలాచైవ, మిగతా లోకాలలో కూడా, మిగతా ప్రాంతాలలో కూడా సూర్యచంద్రులు ఉన్నారు. కానీ ఈ భారతవర్షంలో మాత్రమే, ఇక్కడ మాత్రమే సూర్యచంద్రులు ఆరాధింపబడుతున్నారు. సూర్యచంద్రులు దైవ సమానులుగా ఆరాధింపబడుతున్నారు అంటున్నారు. కాబట్టి పురాణాలలో కానీ, లేదు ఇతిహాస గ్రంథాలలో కానీ, లేదు మరి ఏ ఇతమైనటువంటి వైదిక ప్రబంధాలలో కూడా సూర్యచంద్రులను దేవతలుగా, భగవత్ స్వరూపులుగా కీర్తింపబడటం జరుగుతోంది అంటున్నారు. అంతేగాదు సప్తద్వీప పరివేష్టితమైనటువంటి ఈ భూమండలం అంతా కూడా సూర్యచంద్రుల యొక్క నియమనంతోనే చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అంటున్నాడు. సరే, అయితే ఇప్పుడు ఈ సూర్యుని యొక్క వ్యాసార్థం, చుట్టుకొలత ఎంతుంది, సూర్యుని యొక్క పరిమాణం ఎంత ఉంటుందో చూడటానికి అంటే కనుక ఈ సూర్యుని యొక్క కొలత దాదాపు 9,000 యోజనాలుట.
నవసహస్రయోజనాని భాస్కరస్యతు తదుచ్యతే. కాబట్టి 9,000 యోజనముల వెడల్పులో సూర్యబింబం ఉంటుందట, సూర్య భగవానుడు ఉంటాడట. ఎలా ఉంటాడట ఆయన? భగభగ మండేటటువంటి ఆ అగ్నిజ్వాలలతో, దాదాపు లక్షల కోట్ల తేజపుంజములతో కూడినటువంటి ఒకానొక గోళము వలె ప్రకాశిస్తుంటాడు సూర్యుడు అనేటటువంటి విషయాన్ని మనకి ముందుగానే పురాణాల్లోనే చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పడం కాదు. 4 లక్షల సంవత్సరాల క్రితం ఈ సూర్యుడు ఏర్పడ్డాడు. తద్వారా సూర్యునిలో ఉండేటటువంటి అనేక రకములైనటువంటి రసాయనిక చర్యల వల్ల భూమి ఏర్పడింది, నీళ్లు ఏర్పడ్డాయి అని ఎవరెవరో చెప్పేది కాదు. అది ముందుగా ఇక్కడ చెప్పబడినదే వాళ్ళు చెబుతున్నారు. కొత్తగా వాళ్ళేం కనుక్కునలేదు, ముందుగా కనుక్కున్నది మన భారతదేశమే. ఈ రహస్యం మనం తెలుసుకోవాలి. అంతేకాక సూర్యుడుట మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని తన గమనాన్ని నిర్దేశించుకుంటాడు. నేను మనం స్మరించుకున్నాం, ఒక ఇరుసు 2 చక్రములకి మధ్యలో ఒక ఇరుసు ఎలాగైతే ఉంటుందో, ఒక అడ్డగా ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసును ఆధారంగా చేసిన చక్రం తిరిగినట్టుగా ఈ మేరు పర్వతంట ఒక ఇరుసు వలె ఉండి ఈ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఈ మేరు పర్వతం చక్కగా నియంత్రిస్తూ ఉంటుంది అంటున్నారు. భూమి గురించి మనం తెలుసుకున్నట్లయితే అథ పృథివ్యా వక్ష్యామి ప్రమాణం యోజనై సహా. సరే, సూర్యుని గురించి తెలుసుకున్నాం. మరి చంద్రుడు ఎంత ఉండాలి కదా? ఎంత ఉన్నాడట? సూర్యుని కన్నా చంద్రుడు 2 రెట్ల పరిమాణం ఎక్కువ ఉంటాడట. భాస్కరస్యతు వ్యాసార్థే శశి ద్విగుణితో భవేత్. ద్విగుణిత అంటే 2 రెట్లు చంద్రుడు పెద్దగా ఉంటాడట సూర్యుడి కన్నా అంటున్నారు. అతను కూడా ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని ప్రకాశిస్తున్నాడు అంటున్నారు. సప్తద్వీప సముద్రాయాం విస్తారో మండలంచయతు అభిమానో వ్యతీతాయే తుల్యాస్తే సాంప్రతైస్త్విహ. ఇక్కడ మరొక విషయాన్ని చెప్తున్నాడు. భూమి గురించినటువంటి విషయానికి వచ్చినట్లయితే మనం ప్రస్తుతంగా ఉన్నటువంటి అభిమాన దేవతలు, ఈ అభిమాన దేవతలు అంటారు. అభిమాని దేవతలు అంటే కనుక కొంతమంది దేవతాగణాల్లో అభిమాని దేవతలు అని ఉంటారు. వారు ఏం చేస్తుంటారా? వారందరూ ఈ భూమి మీదకి వచ్చి వారు ఈ భూమి మీద ఉండేటటువంటి అనేక రకములైనటువంటి ద్వీపములలో, పర్వతములలో, అదేవిధంగా గొప్ప గొప్ప వర్షములలో వారి వారి యొక్క స్థావరాలను, నగరాలను ఏర్పాటు చేసుకుంటారట. అభిమాని దేవతలు, ప్రత్యభిమాని దేవతలు అని ఉంటారట. వీరందరూ కూడా ఆ రకమైనటువంటి వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నటువంటి వారట. వారేం చేస్తారంటే ఆయా వర్షములను అధ్యక్షులుగా చేసుకుని అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఉపయోగకరంగా వాళ్ళు ఉంటారట. అభిమాని దేవతలు అంటారు వాళ్ళందరినీ. అందువల్ల ఈ భూమికి ఇంకా పవిత్రత, ఇంకా వైశిష్ట్యం ఈ భూగోళానికి పెరిగింది అంటున్నారు. అయితే గతించినటువంటి అంటే పూర్వపు యుగాలలో, ఇది ఈ యొక్క యుగం గురించే కాదు, ఇంతకుముందు అనేక వందల యుగాలు జరిగాయి. ఇంతకుముందు అనేక మన్వంతరాలు జరిగాయి. ఇప్పుడు మనకి 7వ మన్వంతరం జరుగుతోంది. ఒక మన్వంతరంలో కొన్ని వందల రకాలైనటువంటి సంవత్సరాలు జరిగాయి. అదేవిధంగా అనేక మన్వంతరాలు కొన్ని కల్పాల రూపంగా జరిగాయి అంటున్నారు. ఈ రకమైనటువంటి ఈ కాలగమనంలో మనకి చక్కగా ఏం తెలియజేస్తున్నారు అంటే కనుక ఆ భూమిపై ఉన్నటువంటి కొంతమంది, కొన్ని యుగాలలో భూమి మీద ఉన్నట్టు కొంతమంది దేవతలు, భూమి మీద ఉండటం అంటే పర్వత ప్రాంతాదులలో ఉన్నటువంటి వాళ్ళు అనర్థం. ఈ రకమైనటువంటి వైశిష్ట్యం ఒకనాటి యుగాలలో భూమికి ఉన్నది. మరి ఈ కాలంలో భూమి మీద దేవతలనే వాళ్ళు ఎవరు ఎక్కువ కనబట్టలేదేంటి? కారణం అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి ధార్మిక ప్రవృత్తి, అదేవిధంగా సత్ప్రవృత్తి కారణంగా వారు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఇతర లోకాలలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారట ఈ దేవతాగణాలన్నీ కూడా అంటున్నారు. పూర్వపు మన్వంతరాలలో దేవతలందరూ కూడా ఈ భూమిపై నిత్య నివాసం చేసేవారు అని తెలియజేస్తున్నారు.
కాబట్టి వీరందరూ కూడా అభిమాని దేవతలు లేదా ప్రత్యభిమాని దేవతలు అని మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ వీరందరూ కూడా ఈ సూర్యచంద్రులను ఆరాధిస్తూ ఉంటారట. దేవతా స్వరూపాలుగా సూర్యచంద్రులను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారట. అంతటి వైశిష్టం కలిగినటువంటిది అన్నారు. ఇక ఆ తర్వాత సూర్యచంద్రుల యొక్క గమనంలో ఉండేటటువంటి కాల వైశిష్ట్యం మనకి చెప్తున్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇదంతా మనందరికీ తెలిసిందే. కానీ ఎవరి ద్వారా తెలిసింది? ఎవరో చెప్తే తెలిసింది కాదు. మన స్వామి వేదవ్యాస మహర్షి చెప్పి పెట్టుంచాడు ఆ రహస్యాన్ని. దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. దివస్తు సన్నివేశం వై సాంప్రతైరేవ కృష్ణశః శతార్ధ కోటి విస్తార పృథివీ కృష్ణసస్మృతా. ఈ అనేక యుగాలు గడుస్తూ ఉంటే ఒక్కొక్క యుగంలో భూమి యొక్క పరిమాణం ఒకసారి పెద్దగా ఉండేది, భూమి యొక్క పరిమాణం ఒకసారి తక్కువగా ఉండేది. అంటే కొన్ని యుగాలలో ఏమవుతూ ఉండేదంటే కొన్ని మన్వంతరాలలో ప్రళయం వస్తూ ఉండేది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రళయ సమయంలో మొత్తం అంతా ఏకమైపోయి నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ మునిగిపోయినటువంటి సమయంలో మళ్ళీ ప్రళయకాలం పూర్తయిన తర్వాత సృష్టికాలం మొదలైనప్పుడు కొన్ని ప్రాంతాలలో ఆ నీటి గమనం కొన్ని చోట్ల ఆగిపోతుంది. అలా ఆగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక భూమి యొక్క వ్యాసార్థం కొంచెం తగ్గుతుంది. అంటే నీరు ఎక్కువ ఉండటం చేత ప్రాణికోటి ఉండటానికి అవకాశం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా భూమి యొక్క పరిమాణం ఒక్కొక్కసారి తక్కువగా కొలవబడుతుంది, కొన్నిసార్లు ఎక్కువగా కొలవబడుతూ ఉంటుంది భూమి యొక్క ప్రమాణం. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. పృథివ్యాహి అర్ధ విస్తారో యోజనాగ్రాత్ ప్రకీర్తితః మేరోహ మధ్యాత్ ప్రతిదిశం కోటిరేకాతు సాస్మృత. ఇక్కడ మేరుని మధ్య భాగంగా చేసుకుని, మేరు పర్వతాన్ని మధ్య భాగంగా చేసుకుని ఈ భూలోకం అనేటటువంటిది వ్యాపించి ఉన్నది భూమండలం అని చెప్పుకున్నాం. సప్త ద్వీపాలతో కూడి ఉన్నటువంటి ఈ భూమండలంలో మనం ఒక ద్వీపం చెప్పుకున్నాం, శాల్మల ద్వీపం. ఆ శాల్మల ద్వీపంలో ఉండేటటువంటి ఆ సముద్రం ఉన్నదిట. ఏ సముద్రం? శాల్మల ద్వీపంలో సర్పి నేతి సముద్రం. ఆ సముద్రానికి అవతల నుంచి మేరు పర్వతం ప్రారంభమైంది అంటున్నారు మనకి. ఆ మేరు పర్వతం ఆ సముద్రానికి దక్షిణ దిక్కులో ఉంటుందిట. అది ఆ దక్షిణ దిక్కులో సువర్ణమయమైనటువంటి పర్వతం ఉంటుంది. అదంతా బంగారుమయమైనటువంటి మేరు పర్వతం. మనం వెళ్ళలేము, చూడలేము. కానీ దాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు మనకి వేదవ్యాస మహర్షి వివరించారు అన్నారు. 50 సహస్రాణి పృథివ్యార్ధస్య మండలం తారకా సన్నివేశస్య దివ్యావచ్చ మండలం గణితం యోజనాగ్రాత్ కోట్యస్తు ఏకాదశ స్మృతా. ఈ భూమి యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉందో తెలుసా అంటే 50 కోట్ల యోజనాలట. 50 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 50 కోట్ల యోజనాల విస్తీర్ణం ఈ భూమి యొక్క వ్యాసార్థం అంటున్నారు. అంతేకాదు ఈ భూమి యొక్క ఊర్ధ్వ ప్రమాణం, భూమి ఎంత పైకి ఉన్నది అనేటటువంటి విషయం ఆ మేరువు వరకు వ్యాపించి ఉంటుందిట. మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని, అంటే మేరు పర్వతాన్ని బేస్ చేసుకుని భూమి యొక్క వ్యాసార్థం కానీ భూమి యొక్క పొడవు కానీ ఇక్కడ లెక్కగట్టి చెప్తున్నారు అంటున్నారు. అదే ఒకవేళ మేరు మధ్య భాగం నుంచి కనుక భూమి యొక్క పరిమాణాన్ని చూసుకున్నట్లయితే 1,89,50,000 యోజనాలు ఉంటుందట పొడవు ఈ భూమి. మేరు పర్వత మధ్య భాగం నుంచి చూస్తే. అదే మేరు పర్వతం మూల భాగం నుంచి చూస్తే 1, మేరు పర్వత అగ్రభాగం నుంచి చూస్తే 1. సాధారణంగా మనం కూడా కింద నేల మీద నుంచుని చూసినట్లయితే కొంత దూరమే కనబడుతుంది. అదే ఒక ఎత్తైనటువంటి డాబా ప్రాంతంలో ఎక్కి నుంచున్నట్లయితే ఇంకొంత దూరం కనబడుతుంది. అదే ఇంకా ఉన్నతమైనటువంటి హై అప్స్టైర్లో నుంచి ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి చూసినట్లయితే ఇంకా ఎక్కువ దూరం కనబడుతుందా లేదా మనకి? అదేవిధంగా ఈ మేరు పర్వత ఊర్ధ్వ భాగం నుంచి 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో కనబడుతుందిట. అదేవిధంగా మధ్య నుంచే చూసినట్లయితే 1 కోటి యోజనాలు మాత్రమే కనబడుతుంది. ఊర్ధ్వ భాగం మేరు పర్వతం యొక్క
అంచుల నుంచి చూసినట్లయితే అక్కడికి ఎవరు వెళ్ళలేరు, చూడలేరు, కానీ అక్కడి నుంచి చూసినట్లుగా మనకి తెలియజేస్తున్నారు. ఆ పైనుంచి అయితే 50 కోట్లు పెద్దదిట, మధ్యలో నుంచి అయితే కనుక 1,89,50,000 యోజనాలు అని మధ్య భాగంలో. అదే మేరు పర్వతం యొక్క మూల భాగం నుంచి కింద భాగం నుంచి భూమిని కనుక చూసినట్లయితే కనుక 11,33,90,000 యోజనాలు. చూడండి ఎంత పక్కాగా లెక్కలు కట్టి మరీ చెప్తున్నారు మనకి వేదవ్యాస మహర్షి ఈ విషయాన్ని. కాబట్టి మేరు పర్వతం నుంచి చూసుకున్నట్లయితే భూమి యొక్క స్థితి ఈ రకంగా ఉన్నది అని మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఎంతవరకు భూపరిమాణం ఉంటుందో మనకి అంతవరకు కూడా భూ సన్నివేశం అంటారు. ప్రతి వస్తువుకి దాని యొక్క పొడవు, దాని యొక్క వెడల్పు అని 2 ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా భూమండలం యొక్క వ్యాసార్థం, వెడల్పు చెప్పారు, భూమి యొక్క పొడవును కూడా చెప్పారు మనకి. దీనికి ఎలా దేని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు అంటే ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని, మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని మనకి ఈ రకమైనటువంటి విషయాన్ని అంటే తెలియదు. దీన్ని పర్యాస గణనము అంటారు సంస్కృత భాషలో. మనం ఈనాటి భాషలో తెలుసుకోవాలంటే పక్కాగా లెక్కగట్టి చెప్పటం అంటారు. పర్యాస గణనం, సపర్యాస గణనం అంటారు. చక్కగా గణనం చేసి చెప్పేటటువంటి స్థితి ఈ స్థితి అన్నారు. కాబట్టి ఇంకొక విషయం, ఎంతైతే గనక భూమండల వ్యాసార్థం ఉన్నదో అంతకు అంతా ఆకాశ వ్యాసార్థము ఉంటుందిట. ఈ ఆకాశ వ్యాసార్థానికి భూమి యొక్క వ్యాసార్థం మనం చెప్పినట్టుగా, భూమి యొక్క పరిమాణం చెప్పినట్టుగా మేరు పర్వతానికి పైనుంచి మేరు పర్వతం మధ్య నుంచి చెప్పటానికి లేదుట. ఒకే ఒక స్థితి ఉంటుందిట. అదే మేరు పర్వత మధ్య భాగం నుంచి మాత్రమే ఆకాశాన్ని మనం చక్కగా తెలుసుకోగలము అంటున్నారు మనకి. భూవ్యాసార్థ సమానమైనటువంటి మేరు పర్వత మధ్య భాగ సమపరిమాణంగా ఆకాశం ఉంటుంది అని అంటున్నారు మనకి. ఇక్కడ విశేషంగా తెలియజేస్తున్నారన్నారు. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే చూడటానికి మేరు పర్వతం నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఒక గుండ్రనైనటువంటి ఒక చక్కని బంతి ఆకారంలో ఉంటుందట. ఆ బంతి లోపల ఎలా ఉంటుంది అంటే ఈ ద్వీపాలు, సముద్రాలన్నీ కూడా చక్కగా ఒక వలయాకారంగా, చక్కగా ఒక ఛత్రాకారంగా, ఈ సముద్రాలన్నీ కూడా ఒక గొడుగు వలె కనబడతాయిట. అదేవిధంగా ఈ ద్వీపములన్నీ కూడా ఒక గుండ్రని సున్నా చుట్టినట్టుగా. నిన్న మనం చెప్పుకున్నాం, ఒక పెద్ద పాత్ర గిన్నె, అందులో ఇంకొక చిన్న గిన్నె, అందులో ఇంకొక చిన్న గిన్నె, అందులో ఇంకొక చిన్న గిన్నె మనం వంటింట్లో పెడుతుంటారుగా ఇంట్లో ఆడవాళ్ళు. ఆ విధంగా గిన్నెలో గిన్నె, గిన్నెలో గిన్నె పెట్టినట్టుగా ఒక లోకం చుట్టూ మరొక లోకం, మరొక లోకం చుట్టూ మరొక సముద్రం, మరొక సముద్రం చుట్టూ మరొక లోకం. ఇలా ద్వీపములు, సముద్రములు కూడా కొన్ని వలయాకారంలో, కొన్ని ఛత్రాకారంలో. చూడండి ఎన్నెన్ని కోణాలలో నుంచి, ఎన్నెన్ని దిక్కులలో నుంచి మనకి లెక్కలు కట్టి చక్కగా తెలియజేస్తున్నారు వ్యాస మహర్షి అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక చక్కని ఛత్రాకారంలో ఉంటాయి ఈ లోకములన్నీ కూడా అంటున్నారు. ఆ తర్వాత భూమి మొదలైనటువంటి ఈ ఊర్ధ్వలోకాలన్న భూమి పైనటువంటి భువర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోకాలు ఇవన్నీ కూడా చక్కగా దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. దీర్ఘవృత్తం ఒక పొడవైనటువంటి ఇలా యూ షేప్ మనం పైనుంచి కిందకి ఎలాగైతే గీస్తే ఉంటుందో, యు అనే అక్షరాన్ని మనం తల్లకిందులుగా పెట్టినట్లయితే ఎలా ఉంటుందో అలా అందంగా ఉంటాయట అన్నీ కూడా. అది కూడా అదే విధంగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ భూరాది ఊర్ధ్వలోకాలన్నీ కూడా వాటి యొక్క సూక్ష్మ ఆవరణముల చేత వ్యాపింపబడి ఉంటాయి, చక్కగా ధరింపబడి ఉంటాయి అంటాయి. అంతేకాదుట ఊర్ధ్వలోకాలను మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి దాని యొక్క మరో లోకం, ఒక లోకం కన్నా దాని తర్వాత లోకం 10 రెట్లు వ్యాసార్థం పెద్దగా ఉంటుందిట. అందుకే మనకి భగవద్ రామానుజుల వారు కూడా గద్యత్రయం అని ఒక విశేషమైనటువంటి ప్రబంధాన్ని రాశారండి. అందులో వైకుంఠం ఎక్కడుందో రాశారు. వైకుంఠం అంటే ఏంటో తెలుసా మీకు కనీసం? వైకుంఠం అంటే ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీదేవి, భూదేవి, అదేవిధంగా నీలాదేవి అని 3 దేవేరులతో ఉంటారట.
ఈ వైకుంఠం అనంతకోటి బ్రహ్మాండాలకి అవతల ఉంటుంది. అది ఇందులో ఉండదు. ఆ వైకుంఠం, కుంఠం అంటే మార్పు, వైకుంఠం ఏమీ మార్పు లేనటువంటి చోటుడు అక్కడ. ఆ వైకుంఠానికి ఎవరు వెళ్ళగలరు అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మనుషులు మాత్రమే వెళ్ళగలరు. బ్రహ్మాదులు ఎవ్వరు వెళ్ళలేరట. బ్రహ్మరుద్రేంద్రాదులు ఎవ్వరు అక్కడికి వెళ్ళలేరట. ఏ రకమైనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరట. అక్కడికి వెళ్ళగలిగేది ఈ భూమి మీద మనిషిగా పుట్టి భగవత్ కైంకర్యం చేసుకుని విశేషమైనటువంటి ధర్మ సత్య జ్ఞానములతో జీవించి ఒక ఆస్తికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని కలిపి చక్కనైనటువంటి పుణ్యము పాపము రెండూ లేనటువంటి భగవత్ కైంకర్యం చేసుకున్నటువంటి ముక్తులు మాత్రమే వెళ్తారు. వాళ్ళకి ఇక్కడి నుంచే రిజర్వేషన్ అవుతుంది వాళ్ళకి వెళ్ళటానికి. వాళ్ళందరూ అక్కడ ఎవరుంటారట? మనం దేవుడి సన్నిధిలో స్మరించుకునేటటువంటి గరుత్మంతుడు, ఆదిశేషుడు, అలాగే విశ్వక్సేనుల వారు వాళ్ళు ఉంటారట అక్కడ. పాల సముద్రంలో ఆయన ఒక స్థితిలో ఉంటాడు. ఇది మాత్రం ఈ అనంతకోటి బ్రహ్మాండాలకి అవతల ఉంటుందట. అందుకనే చక్కగా వర్ణిస్తారు. చతుర్దశ భువనాత్మకం అండం, 14 భువనములు లోకములట. దశగుణితో తరంచ ఆవరణ సప్తకం. ఇప్పుడే చెప్పుకున్నా మాట. అనేక రకములైనటువంటి సూక్ష్మ ఆవరణలు. ఆవరణలు అంటే పై కప్పులు అని అర్థం. అనేక విశేషమైనటువంటి ఆవరణలతో ఉంటాయిట ఊర్ధ్వలోకాలు. ఒక్కొక్క లోకము మళ్ళీ దానిపైన ఒక ఆవరణం, మళ్ళీ ఒక లోకము దానిపైన ఒక ఆవరణం. ఇవన్నీ ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు పెద్దగా ఉంటాయిట. అవన్నీ దాటాలరా. పరమ వ్యోమ శబ్దాభిధ, దానికి పరమ వ్యోమం. వ్యోమం అంటే ఆకాశం. పర యస్మాత్ నా, దానికంటే మించినది ఏది లేదో అది పరమ అంటే. పరమ పదం, పదం అంటే చోటు. దానికి వైకుంఠం అన్నారు ఆళ్వార్లు. అక్కడ ఉండేటటువంటి ఆయన పరవాసుదేవుడుట. అక్కడికి ఎవరు వెళ్ళలేరట. కేవలం ముక్తులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరుట. కాబట్టి అటువంటి ఆ పరమపదంలో ఏముంటుందంటే ఏమీ ఉండదు. ఎప్పుడూ ఆనందమే ఉంటుందట. ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్. అక్కడ ఆనందమయుడై ఉంటాడట భగవానుడు. ఆయన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటారట. ఇంకేమీ ఉండదుట. ఒక విశేషమైనటువంటి పుష్పం మీద ఒక తుమ్మెద తిరుగుతూ మధ్యలో ఒకసారి అందులో ఉండే మకరందాన్ని కొంచెం ఆస్వాదించి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అట్లా ఆ స్వామి చుట్టూరా వాళ్ళందరూ, ఆ ముక్తులందరూ తిరుగుతూ ఉంటారట. ఆయన ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉంటారట. అంతే, అక్కడ ఇంకేముండదు ఆ పరమపదంలో. నా తత్ర సూర్యోభాతి నా చంద్రమ నా నక్షత్రాన్ని ఉండదుట అక్కడ. నకాలస్తత్ర వై ప్రభు. అక్కడ అసలు కాలమే ఉండదు, సూర్యచంద్రులే ఉండరు అక్కడ. ఇంకా ఏ నక్షత్రాలు ఉండవు, అసలు ఏ గతులు ఉండవు అక్కడ. ఆయన మాత్రమే ఉంటాడు. అది పరమపదం అంటారట. ఆ పరమపదం అనేటటువంటి చోటు ఏదైతే ఉందో ఆ పరమపదమైనటువంటి స్థితికి మూలాధారం ఇవన్నీ కూడా అంటున్నారు. ఇట్లా ఆవరణములతో 10 రెట్లు పెద్దవిగా ఉండేటటువంటివి ఈ లోకములు అంటున్నారు. ఈ లోకములకు అవతర. అందుకనే ఇక్కడ మనం చెప్పినటువంటి విషయం దశగుణితోత్తరంచ ఆవరణ సప్తకం అని రామానుజులు కూడా కీర్తించారు అక్కడ. ఈ భూమండలం యొక్క ఈ ఊర్ధ్వలోకాల యొక్క స్థితిని, బ్రహ్మాండ స్థితిని అంటున్నారు. ఆ తర్వాత పృథివ్యా మండలం కృష్ణం ఘనతో ఏన ధార్యతే. ఈ భూమి ఎలా ఉంటుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే ఘనమైనటువంటి నీరుట. భూమి ఎంత ఉందో దానికి 3 రెట్లు పెద్దగా 3 ఇంతలు నీరు ఉంటుందిట. అందుకనే భూమి ఉంటుంది అంటున్నారు. అంతేకాదు, తస్మాదధికతర ప్రోక్తం తృతీయత్వేన వాయునా. కాబట్టి భూమికి 3 రెట్లు నీళ్లు ఉన్నాయట. ఆ నీటి కన్నా 3 ఇంతలు గాలి ఉందిట ఇక్కడ. గాలి లేకపోతే ఏ ప్రాణము ఉండదు, ఎవరు ఉండరు. కాబట్టి వాయువు ఉంటుందట. తస్మాత్ తృతీయాంశం తు తేజస్వేహ ప్రోచ్యతే. దానికి 3 ఇంతలుగా తేజస్సు ఉంటుందిట. తేజస్సు అంటే కాంతి అని అర్థం. అగ్నిస్వరూపం తేజస్సు ఉంటుందట. భూమి కన్నా 3 రెట్లు నీళ్లు, నీటి కన్నా 3 రెట్లు గాలి, గాలి కన్నా 3 రెట్లు తేజస్సు ఉంటుందట. తస్మాదధికతరం ప్రోక్తం ద్వితీయస్తు సవై నభ. నభ అంటే ఆకాశం. కాబట్టి
ఈ వాయువు, ఈ తేజస్సు కన్నా రెండింతలు పెద్దగా ఆకాశం ఉంటుందట. కాబట్టి పృథివీ, అదేవిధంగా భూమి, నీరు, గాలి, ఆకాశము, తేజస్సు, ఈ ఐదు కూడా మొత్తం ఈ ముల్లోకాలలో ఊర్ధ్వలోకాలు, మధ్యలోకం, అధోలోకాల్లో సమానమైనటువంటి పరిమాణంలో, సమానమైనటువంటి ఆ స్థితిలో వ్యాపించి ఉంటాయి అన్నారు. సమంతాత్ గహనావాతేన ధార్యమాణం ప్రతిష్ఠితం ఘనవాతం తథా ఆకాశం చ మహాత్మన భూతాదినావృతం సర్వం భూతాదిర్మహతావృతః. సరే, ఈ సమస్త లోకాల్లో కూడా భూతాలు ఆవరించి ఉన్నాయి అనుకున్నాం. భూతాలంటే దయ్యాలు ఏవో కాదు, భూతములు అంటే ఉన్నది అని అర్థం. ఏమున్నది? ఏదో ఒకటి రూపమో పేరో ఏదో ఒకటి ఉన్నది. పేరు రూపము లేని దాన్ని ఏదన్నా ఒకటి తీసుకురండి ఎవరైనా, మన వల్ల కాదది. భూతం అంటే ఉన్నది అని అర్థం. ఏమున్నది అంటే ఇలా ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇప్పుడు ఉన్నది. లేదు అంటే ఇలా లేదు, ఇప్పుడు లేదు, ఇక్కడ లేదు. అంటే ఎక్కడో ఎప్పుడో ఎలాగో ఉండి ఉన్నది. అంటే కాలభేదం చేత దాని యొక్క స్థిరత్వం చెప్పబడుతోంది. మనం ఈ కాలం ఉన్నాము, ఇలా ఉన్నాము, ఇక్కడ ఉన్నాము. రేపు ఎలా ఉంటామో, ఎక్కడుంటామో, ఏం చేస్తుంటామో కూడా మనకు తెలియదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎక్కడుంటామో, ఎలా ఉంటామో, ఏం చేస్తామో తెలియదు. కానీ కాలభేదం చేత నిత్యత్వం అనేది మాత్రం ఉంటుంది. అది భూతం అంటారు. కాబట్టి ఈ పంచభూతములతో కూడినటువంటి వాటిల్లో ఉండేటటువంటి ప్రాణులు ఇవన్నీ కూడా ఉన్నాయట. ఈ ప్రాణులన్నిటి చుట్టూరా కూడా మహత్ అనేటటువంటి ఒక తత్వం ఆవరించి ఉంటుందట. మహత్ అంటే కనుక అస్యార్థ అయమితి ప్రోచ్యతే అంటుంది మనకి. దీని గురించి ఇది అని తెలియజెప్పేటటువంటిది మహత్ అని అంటారట. ఈ మహత్తత్వాన్ని మనకి చక్కగా తెలియజేశారు అంటున్నారు. అదేవిధంగా వృతో మహాననంతేన ప్రధానో అవ్యయాత్మన పురాణే లోకపాలానాం ప్రవక్ష్యామి యథాక్రమం. ఇప్పుడు చక్కగా ఈ లోకాలలో ఉండేటటువంటి ఈ స్థితి, ఇందులో ఉండే పంచభూతములు, వాటి యొక్క స్వరూప స్థితులు తెలిసిన తరువాత మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇక ఈ లోకపాలురు, ఈ లోకాలన్నీ కాపాడేటటువంటి లోకపాలురు, ఆ లోకపాలులు ఎవరెవరు, ఏ లోకపాలురు ఎక్కడెక్కడ ఉంటారు అనేటువంటి విశేషాలని మనకి చక్కగా తెలియజేస్తున్నారు ఈ పురాణంలో. ఇటువంటి పురాణంలో ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలే కాకుండా అనేక రకములైనటువంటి భక్తి ప్రపత్తులతో మనం ఆశ్రయించడానికి యోగ్యమైనటువంటి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అందులో మనకి ప్రధానమైనటువంటి లలితా అమ్మవారి యొక్క స్తోత్రం, ఆ లలితాదేవి యొక్క స్తోత్రం గురించి మనం ఒకసారి చక్కగా తెలుసుకోవాలి. భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేసి ముల్లోకాలను జయించాలి, ముల్లోకాలలో కూడా తనను ఎవరు సంహరించడానికి వీలు లేకుండా వరాన్ని పొందాడట. ఇచ్చేశాడు ఆయన వరాన్ని. ముల్లోకాలలో ఎవరు కూడా, ఏ పురుషుడు కూడా నా జోలికి రాకూడదు అనుకున్నట. కానీ పురుషుడు కాదు, స్త్రీ చేత సంహరింపబడ్డాట భండాసురుడు. కాబట్టి వాడు కోరుకున్నటువంటి వరానికి వ్యతిరేకంగా అమ్మవారు, ఆ సరస్వతి, అదేవిధంగా పార్వతీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారి యొక్క ముగురమ్మల యొక్క మూలపు శక్తి రూపంగా ఈ లలితాదేవి అమ్మవారు అవతరించి ఆ భండాసురునితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసింది ఆవిడ. వాడు ఆ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు వరబలంతో, గర్వంతో, మహాశక్తితో ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని కూడా తలదన్నేటటువంటి ఆయుధాలను సంపాదించాడట వాడు. ఈ బ్రహ్మగారికి ఏం పని లేదు, ఎవడు ఏది కోరుకుంటే అది తెచ్చేస్తుంటాడు ఆయన. వాడు ఎట్లాంటి వాడు, వాడు యోగ్యుడా అయోగ్యుడా అని చూడటం ఉండదు వాళ్ళకి. అడిగాడు, ఇచ్చేసామంతే. తపస్సు చేశాడు, తపస్సుకు ఫలానికి ఫలం ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి కొంతమందికి మాత్రం కొన్ని చోట్ల చెప్పాడు, నాకు అసలు మృత్యువే లేకుండా ఉండాలి అని ఒకడు వరం అడిగాడట. అది కుదరదు నాయన, నీకు వరం ఇచ్చే నాకు కూడా మృత్యు ఉన్నది కాబట్టి అది నేను ఇవ్వలేను అన్నట ఒకడికి. సరే అయితే నాకు ముల్లోకాధిపత్యం, ఎవరు కూడా నన్ను చంపకూడదు, ఏ వస్తువు చంపకూడదు, ఏ ఆయుధం చంపకూడదు, ఏ జంతువు చంపకూడదు, ఎక్కడా చంపకూడదు, ఏ ఊర్లో చంపకూడదు, ఎవరిళ్లలో చంపకూడదు. ఎవరు వాడు? హిరణ్యకశిపుడు.
ఆ రకమైనటువంటి రూపంగా వచ్చినట్లుగా ఈ భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని అమ్మవారు సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేసి అతన్ని సంహరించిందిట. ఆ సంహరించిన తరువాత ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ అమ్మవారిని అక్కడ యుద్ధరంగంలో స్తోత్రం చేస్తున్నారట. ఆ స్తోత్రాన్ని మనం శ్లోకాలను స్మరించుకుందాం. నమో నమస్తే జగదేకనాథే, నమో నమస్తే జగదేకనాథే, నమో నమ త్రిపురాభిధానే, నమో నమః త్రిపురాభిధానే, నమో నమ భండ మహాసురఘ్నే, నమో నమో భండ మహాసురఘ్నే, నమోస్తు కామేశ్వరి వామకేశి, నమోస్తు కామేశ్వరి వామకేశి, చింతామణే చింతాదాన దక్షే, చింతామణే చింతాదాన దక్షే, చింత్యే చింత్యే చిరాకార తరంగమాలే, చిరాకార తరంగమాలే, చిత్రాంబరే చిత్రాంబరే, చిత్ర జగత్ప్రసూతే, చిత్ర జగత్ప్రసూతే, చిత్రాఖ్య నిత్యే, చిత్రాఖ్య నిత్యే, సుఖదే నమస్తే, సుఖదే నమస్తే, మోక్షప్రదే మోక్షప్రదే, ముగ్ధ శశాంకచూడే, ముగ్ధ శశాంకచూడే, ముగ్ధస్మితే ముగ్ధస్మితే, మోహన భేద దక్షే, మోహన భేద దక్షే, ముద్రేశ్వరీ చర్చిత రాజతంత్రే, ముద్రేశ్వరీ చర్చిత రాజతంత్రే, ముద్రా ప్రియే దేవి నమో నమస్తే, ముద్రా ప్రియే దేవి నమో నమస్తే, క్రూరాంతకధ్వంసిని కోమలాంగే, క్రూరాంతకధ్వంసిని కోమలాంగే, కోపేషు కాళీం తనుమా దధానే, కోపేషు కాళీం తనుమా దధానే, క్రోడాననే పాలిత సైన్య చక్రే, క్రోడాననే పాలిత సైన్య చక్రే, క్రోడీకృతాదేశ భయే నమస్తే, క్రోడీకృతాశేష భయే నమస్తే, షడంగదేవి పరివార కృష్ణే, షడంగదేవి పరివార కృష్ణే, షడంగయుక్తి శృతి వాక్య గమ్యే, షడంగయుక్త శృతి వాక్య మృగ్యే, షట్చక్ర సంస్థే చ, షట్చక్ర సంస్థే చ, షడూర్మియుక్తే, షడూర్మియుక్తే, షడ్భావరూపే లలితే నమోస్తే, సద్భావరూపే లలితే నమస్తే, కామే శివే కామే శివే, ముఖ్య నమస్త నిత్యే, ముఖ్య నమస్త నిత్యే, కాంతాసనాంతే కమలాయతాక్షి, కాంతాసనాంతే కమలాయతాక్షి, కామప్రదే కామిని కామశంభో, కామప్రదే కామిని కామశంభో, కామ్యే కళానామధిపే నమస్తే, కామ్యే కళానామధిపే నమస్తే, దివ్యౌషధాద్యే నగరౌఘరూపే, దివ్యౌషధాన్యే నగరౌఘగౌపే, దివ్యే దినాధీశ సహస్రకాంతే, దివ్యే దినాధీశ సహస్రకాంతే, దేదీప్యమానే దయయా సనాథే, దేదీప్యమానే దయాసనాధే, దేవాదిదేవ ప్రమదే నమస్తే, దేవాదిదేవ ప్రమదే నమస్తే, సదానిమాద్యష్టిక సేవనీయే, సదానిమాద్యష్టక సేవనీయే, సదాశివోత్మోజ్వల మంచవాసే, సదాశివోత్మోజ్వల మంచవాసే, సభ్యే సదే కాలయ పాద పూజ్యే, సభ్యే సదే కాలయ పాద పూజ్యే, సావిత్రిలోకస్య నమో నమస్తే, సావిత్రిలోకస్య నమో నమస్తే, బ్రాహ్మీ ముఖైత్మా, బ్రాహ్మీ ముఖైత్మా, గణైర్నిషేవ్యే, గణైర్నిషేవ్యే, బ్రహ్మప్రియే బ్రాహ్మణ బంధిభేత్రీ, బ్రహ్మప్రియే బ్రాహ్మణ బంధభేత్రీ, బ్రహ్మామృత స్రోసతి రాజహంసీ, బ్రహ్మామృత స్రోతసి రాజహంసి, బ్రహ్మేశ్వరీ శ్రీలలితో నమోస్తే, బ్రహ్మేశ్వరీ శ్రీలలితే నమస్తే, సంక్షోభిణీ ముఖ్య సమస్త ముద్రా, సంక్షోభిణీ ముఖ్య సమస్త ముద్రా, సంసేవితే సంసేవితే సంసరణ వ్రహంతి, సంసేవితే సంసరణ ప్రహంతి, సంసారలీలాకృతి సార సాక్షి, సంసారలీలాకృతి సార సాక్షి, సదా నమస్తే లలితేధినాథే, సదా నమస్తే లలితేధినాథే, నిత్యే కళా షోడశకేన, నిత్యే కళా షోడశకేన, నామాకర్షిణ్యధీసి, నామాకర్షిణ్యధీసి, ప్రమథేన సేవ్యే, ప్రమథేన సేవ్యే, నిత్యే నిరాతం
నిత్యే నిరాతం కదయా ప్రపంచే తదయా ప్రపంచే నిలాలకాశ్రేణి నమో నమస్తే నిలాలకశ్రేణి నమో నమస్తే అనంగ పుష్పాదిభిః అనంగ పుష్పాదిభిః ఉన్నదాభిః ఉన్నతాభిః అసంగదేవి సంగదేవి విరజస్రజస్వేభ్యే విరజస్రవేద్యేవ్యే అభ్యవ్యహత అభ్యవ్యహత అక్షరరాశి రూపే అక్షరరాశి రూపే హతారివర్గే హతారివర్గే లలితే నమోస్తే లలితే నమోస్తే శ్రీ బ్రహ్మాండ పురాణే శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే ఉత్తరభాగే త్రింశోధ్యాయే వింశోధ్యాయే బ్రహ్మాది దేవతాకృత బ్రహ్మాదిదేవతాకృత శ్రీ లలితా స్తోత్రం శ్రీలలితా స్తోత్రం అదక్షమా ప్రార్థనా తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.